ఇది షోనా లేక పోర్నుకి గేట్ వేనా? ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక రియాలిటీ షో గురించి కాదు, రియాలిటీ గురించి. ఒకప్పుడు వినోదం అంటే కామెడీ, గేమ్స్, పాటల షోలు. కానీ ఇప్పుడు బట్టలు విప్పించడం ఒక టాస్క్, శృంగార భంగిమలు చూపించడం ఒక డేర్. ఒకప్పుడు టీవీలో రామాయణం, మహాభారతం చూసేవాళ్ళు. ఇప్పుడు రియాలిటీ షో అనే పేరు మీద 4 గోడల మధ్యలో జరిగేది నలుగురికి చూపిస్తున్నారు. అజాజ్ ఖాన్ అనే నటుడు హోస్ట్ చేస్తున్న హౌస్ అరెస్ట్ అనే ఓ రియాలిటీ షో అందరూ పిచ్చ తిట్లు తిడుతున్నారు. ఆ షోలో ఆ టాస్క్ పేరు మీద అమ్మాయిలను ఇన్నర్ వేర్స్ తీయిస్తున్నారు. అది కూడా సరిపోదన్నట్టు శృంగార భంగిమలు తెలుసా అని అడుగుతున్నారు. అంతేకాకుండా శృంగార భంగిమలను చూపించమంటున్నారు. ఈ షోకి తేడా కనిపించకి హౌస్ అరెస్ట్ షోను ఉల్లు యాప్లో, యూట్యూబ్లో కూడా పెడుతున్నారు. ఇలాంటి అశ్లీలమైన వీడియోలు పిల్లల చేతిలో ఉన్న ఫోన్లలో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ దరిద్రాలన్నీ బిగ్ బాస్ లాంటి షో నుంచే మొదలయ్యాయి. దానిలో గొడవలు, ప్రేమ నాటకాలు, మొద్దులు, కౌగిలింతలు, ఇవే కంటెంట్. ఇప్పుడు హౌస్ అరెస్ట్ వాళ్ళు మేము కూడా అదే కంటెంట్ చేస్తే కిక్ ఏముంటుంది అనుకున్నారేమో. అందుకే కొంచెం ఫార్వర్డ్గా ముందుకెళ్ళి బట్టలు విప్పించడం, అందరి ముందు శృంగార భంగిమలు చేయించడం చేస్తున్నారు. రియాలిటీ పేరుతో సిగ్గు లేకుండా బరి తెగిస్తున్నారు ఈ హౌస్ అరెస్ట్ షో యాజమాని. ఒక వీడియోలో అజాజ్ ఖాన్ ఓ అమ్మాయిని అడిగాడు, కామసూత్రలో నీకు ఎన్ని భంగిమలు తెలుసు? ఆమె సమాధానం చెప్పకపోతే అక్కడున్న ఒక అమ్మాయిని పిలిచి మీరిద్దరూ శృంగార భంగిమల డెమో చేయండి అన్నాడు. వాళ్ళు కూడా సిగ్గు లేకుండా చూపించారు. ఇదేమైనా సరదా టాస్కా లేక ఇలాంటి షోలు చూస్తూ ఊరుకుంటూ ఉంటే రేపు మన పిల్లలు, మన కుటుంబాలు ఎటుపోతాయి? ఇలాంటివి చూస్తున్నంత వరకు వీళ్ళ సిగ్గులేనితనానికి ఫుల్ స్టాప్ ఉండదు. మనం షేర్ చేస్తున్నంత వరకు వీళ్ళ పబ్లిసిటీ పెరుగుతూనే ఉంటుంది. మనం మౌనంగా ఉంటే రేపటికి ఈ అసభ్యతే నార్మల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని నిజమనుకునే ప్రమాదం కూడా ఉంది. కానీ ఇలా బట్టలు విప్పించడమే టాస్క్ అంటున్నారు అంటే వాళ్ళు దిగజారిపోయినట్ట లేక మన మైండ్ అంత డర్టీగా ఉన్నట్టు ఆలోచించండి. ఇది కేవలం ఓ రియాలిటీ షో కాదు, ఇది ఓ సామాజిక సాంస్కృతిక దాడి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అన్నదానికి అర్థం ఇది కాదు. అసభ్యతను టాలెంట్గా చూపించడాన్ని ఫ్రీడమ్ అనకూడదు. రియాలిటీ షో అంటే నిజ జీవితాన్ని చూపించాలి. సామాజిక మాధ్యమాల్లో మనం ఫాలో అవ్వాల్సింది టాలెంట్ని, టేకఫ్ బ్రాండ్ ట్రెండ్ అవుతున్న వీడియోలు కాదు. వాళ్ళు హౌస్ అరెస్ట్లో ఉంటే మంచిదేమో, కానీ మనం మాత్రం కామన్ సెన్స్ అరెస్టులో ఉండకూడదు. ఆలోచించండి. నేటి యువతను మేల్కొల్పడమే మా బాధ్యత.